పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. భారత్లో కూడా ఎల్పీజీ కొరత కారణంగా ఇప్పటికే ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ ఇప్పటి వరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్ పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కేవలం కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయమే కాకుండా భార్యాభర్తల్లో ఎవరి ఆదాయం 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఐటీ రికార్డుల ప్రకారం అనర్హులుగా తేలిన వారికి ఆయిల్ కంపెనీలు మెసేజ్లు పంపిస్తున్నాయి. 7 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపకపోతే ఆటోమేటిక్గా సబ్సిడీ కట్ అయిపోతుంది. ఈ నిబంధనల వల్ల సామాన్యులకు లేదా పేదలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇక ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ రూల్ వర్తించదు. వారికి వచ్చే సబ్సిడీ యథావిధిగా అందుతుంది.